సింగరేణి సంస్థ RG2 ఏరియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. మేరకు బుధవారం RG2 ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను 18 లైన్ కాలనీలోని NCOA క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి RG2 జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య, వెంకటయ్య ముఖ్య అతిథులుగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మగువ సృష్టికి మూలం అవనిలో సగం, ఆకాశంలో సగం అయినటువంటి అవకాశాలలో మగువలతో పోటీ పడుతున్నప్పటికీ ఇంకా కొన్ని రంగాలలో కాస్త వివక్షకు గురవుతున్నప్పటికీ దూసుకుపోతూ మహిళా సాధికారతకు పట్టం కట్టేలా ముందుకు కదులుతూ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారని, తల్లిగా, చెల్లిగా, భార్యగా, స్నేహితురాలుగా, కష్టాల సమయంలో నేస్తంగా అంతర్జాతీయ ఉద్యోగ వ్యాపారాలలో తమకు తామే సాటిగా దూసుకుపోతున్నారని అన్నారు. కాబట్టి ఇది యూజ్ చేసుకొని డెఫినెట్గా ముందడుగు చేయాలి. ఇకపోతే మీకు తెలిసిన విషయాలే మొన్నటి వరకు కూడా మనకు వచ్చేసేసి ఒక సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, వీళ్ళు వచ్చేసేసి భార్య ఎంపీటీసీనో ఎమ్మెల్యేనో అయితే ఆ నామమాత్రంగా ఉండేసేసేసి భర్త మాత్రమే ఎమ్మెల్యేగా, ఎంపీటీసీగా, సర్పంచ్గా చలామణి అయ్యేవాళ్ళు. కానీ అప్పుడు చదువు ఎవరికి లేదు. కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అది నడుస్తుందా? అట్లా నడుస్తున్నదా? భార్యకు వాళ్ళు భర్త చలామణి చేస్తున్నారా? మీరే చెప్పాలి. చెయ్యట్లేదు అంటే ఎందుకు వచ్చింది, ఎందుకు చేయట్లేదు మొన్నటి వరకు చేసి అంటే మేము సైతం అని చెప్పేసి ముందడుగు చేశారు. మీరు చదువుకున్న వాళ్ళు అయినారు కాబట్టి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క లేడీ చదివితే కుటుంబం అంతా చదువుతుంది. అందుకనే చదువుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు కూడా తెలంగాణ వచ్చేసేసి చదువులో లిటరసీ రేట్ వచ్చేసి 68% ఉండేది. ఇప్పుడు మాత్రమే 70% చేంజ్ వచ్చింది. అందులో కూడా ఇప్పటికి కూడా కొంతమంది లేడీస్ వచ్చేసి ఇంకా కూడా కొంతమంది చదివించట్లేదు. కొన్ని ఊళ్ళలో టౌన్లో చదివిస్తున్నారు, ఊళ్ళో చదివించట్లేదు. దాంతో ఏంటంటే ఇంకా కూడా చదువుకోకుండా ఉన్న వాళ్ళు అక్కడ దాకేందుకు మా కుటుంబం తీసుకోండి. మేము 3 అన్నదమ్ములం, 9 మంది అక్క చెల్లెలు. వచ్చి పోయే చుట్టాలు
ఈ కార్యక్రమంలో ఏజీఎం ఎర్రన్న, డీజీఎంఐ మురళీకృష్ణ, డీజీఎం ఫైనాన్స్ వెంకట రామచంద్ర, ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్ తదితరులతో పాటు ఎటింగ్లైన్ కాలనీ, పోతన కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.